శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శివాజీ గారి వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ అనసూయ గారు, నాగబాబు గారు, అలానే ఆర్జీవి గారు ఇట్లా రకరకాలుగా సెలబ్రిటీస్ ముందుకొచ్చి ఆయన్ని విమర్శించటం జరిగింది. మరి వారిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇంక సినిమా చూసావమ్మా? చూసాను గురుగారు. మధ్యాహ్నం ఊరికే వాడితో చర్చొచ్చినప్పుడు ఏదో అల్లరి కోసం సరదాగా చూపించాను. అందులో చాలా ఫేమస్ డైలాగ్ తెలుసుగా? అది ఇక్కడ వాడితే సరిపోతుంది. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాడు. వాళ్ళు రారు. మంగపతి మాటలు వాళ్ళకి ఎలా నచ్చుతాయి చెప్పమ్మా? ఒరేయ్ ఏం చేస్తున్నావురా తాడి చెట్టు మీద అని అడిగారు కింద నుంచి. వాడు ఎందుకు ఎక్కాడు తాడి చెట్టు? కళ్ళు కోసం. వాడు ఏం చెప్పాడు తెలుసా? దూడకి గడ్డి కోస్తున్నాను. అదే అనమాట. గడ్డి బ్యాచ్, గుడ్డి బ్యాచ్. మనం ఏం చెప్తామా? అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాగబాబు గారు బయటకొచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఆయనకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఖండించారు. దీనికి కారణం ఏంటంటే అమ్మా, కాళిదాస్ కవిత్వం కొంత ఆ తర్వాత తెలుసు కదమ్మా? తెలీదా? వాళ్ళు కామెంట్లో పెడతారులే అప్పుడు చదువుకో. అది కారణం. అది కారణం. మనకి సమాజం మనం కొన్నాళ్ళే ఉంటాం ఇక్కడ. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంస్కృతిని. నిన్న వెళ్ళానమ్మా డొక్కా సీతమ్మ గారి ఊరు పీక్ అన్నవరం. ఆ వీడియోలు అవి తర్వాత అప్లోడ్ చేస్తారు. ఆ తల్లులందరికీ నేను దండం పెట్టాలి. ఏదో తప్పదని నేను నుంచుని వాళ్ళు దండం పెట్టారంతే. వాళ్ళకే నేను దండం పెడుతున్నా. తప్పదు వాళ్ళ తృప్తి కోసమని అలా నిలబడ్డాను. కానీ అది కాళ్ళు సాక్స్ వేసుకుంటాను. తప్పదు. వాళ్ళందరికీ ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అమ్మా. అందులో కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్న బిడ్డలు, మూడో ఏం చదువుతున్నా? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. అట్లా చిన్న బిడ్డలు బంగారాలు వజ్రాలు నిండుగా ఆ వైనతేయ నది దగ్గర బంగారంలో రాముడు వారి గుడి దగ్గర సంతోషంగా గడపచ్చమ్మా. ఒక తల్లి అయితే ఒరిస్సా ఇంత కృష్ణుడు చిన్నపిల్లల్ని ఎలా ఎత్తుకుంటారో అలాగే ఎత్తుకుని అలా బాగా జీవించడానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయమ్మా ఈ దేశంలో. చెడిపోవడానికి నువ్వు మార్గాలు వెతుక్కుంటే విల్ సేవ్ యూ. నీ పిల్లలకి నచ్చని పని, సొసైటీ నచ్చని పని, దేవుడు మెచ్చని పని ఎవరి కోసం చేయాలి? రావణాసురుడు మరణిస్తే ఇంటికి వచ్చాక రాములు వారిని ఎవరు అడిగారు? కౌశల్యాదేవి అడిగినట్టుంది. ఆయన రావణాసురుడిని చంపేశారా అంటే రామచంద్రమూర్తి ఇచ్చిన ఆన్సర్ చాలా బాగుంటుంది. ఎంతో జ్ఞానము, ఎంతో పాండిత్యము కలిగినటువంటి, ఎంతో సంపద, విజయము, గొప్ప బలము కలిగినటువంటి రావణాసురుడు తన యొక్క కామం చేత, తన యొక్క గర్వం చేత హతుడయ్యాడమ్మా అని చెప్పాడు. నేను చంపేశాను అని చెప్పలేదు. ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన వాడు తన గర్వం చేత, పొగర చేత, కామం చేత నశించిపోయాడమ్మా అని చెప్పాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. దేనికమ్మా ఎంత గొప్పదమ్మా ఇది? ఈ బాడీ నువ్వు మాట్లాడగలవు, నువ్వు చూడగలవు, నువ్వు ఆలోచించగలవు, నువ్వు ఎవరికైనా ఉపకారం చేయగలవు. కేవలం దేహాన్ని అందరికి చూపించి ఎవరికి ఉపకారం? ఏ గాడిద బట్టలు వేసుకోదు, ఏ కుక్క బట్టలు వేసుకోదు, ఏ పంది బట్టలు వేసుకోదు. జంతువుల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందువలన? అవి జంతువులు. నువ్వు జంతువు కాదు, నువ్వు జ్ఞానం ఉన్న మనిషివి.
ఇతర దేశాల వాళ్ళు అంటావా? పాపం వాళ్ళకి ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. లేదు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఏమండి మనం సోషల్ మీడియా దండిగా ఉంది. తెరిసా మే పేరు విన్నావమ్మా? తెలుగులో. ఆవిడ ఇంగ్లాండ్ ప్రధానిగా చేసింది. ఒక 5 ఏళ్ల క్రితమో, 7 ఏళ్ల క్రితమో ఎప్పుడో. హ్మ్. మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికెళ్తే ఆవిడ లోకల్‌గా ఎవరో ఇండియన్ లేడీని పిలిచి, "ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ కమింగ్. ప్లీజ్ నాకు శారీ కట్టు." ఏం చెప్పనమ్మా? బృందావనం వెళ్తాం కదా మేము. హ్మ్. బృందావనంలో ఎంతమందమ్మా! అసలు ఒక ఆవిడైతే అచ్చం మా అమ్మలా ఫీల్ అయిపోయాను. కానీ ఆవిడ ఇండియన్ గాదు. ఇటలీ ఆవిడ. ఏమిటి ఆ చీర కట్టుకుని భయంకరమైన చలి, చెప్పులు లేకుండా మేము హారతికెళ్తే, హారతి అయిపోయాక ఇవి ఉంటాయి కదమ్మా దీపాలు, కుందులు. అవును. అవును. హారతిస్తుంది. హ్మ్. అవి తోముతుంది ఆవిడ. నిండు అసలు లక్ష్మీదేవి అంతే. మా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో అలా. హ్మ్. హ్మ్. ఒక విదేశీ వనిత అమ్మలా అనిపించేలా కనబడితే నువ్వెలా కనబడాలి? షోకేస్‌లో బొమ్మలా ఎందుకు కనపడ్డావమ్మా? కదా! భాగవతం ఒక సమాధానం చెప్పింది. ఎవరైతే తన దేహాన్ని అవకాశం ఉండి కూడా ప్రదర్శన చేస్తారో, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు చెట్టులాగా అలా నిలబడి ఎండకి, వానకి జీవించవలసొస్తుంది అని. రైట్. కాబట్టి జ్ఞానంతో జీవించి మనుషులు లోకానికి ఏదో ఉపకారం చేయాలి. లేదు చేయకపోయినా పర్వాలేదు. అపకారం చేయకుండా మా ఇష్టం అనేటువంటి పైత్యం ప్రకోపించకుండా మంచి కూతురుగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి ఒక వ్యక్తిగా ఉండి వెళ్ళిపోతే బావుంటుంది. ఏదో ఆయన చెప్పారు గదా! ఆయన పేరేంటి? శిష్య గారు. హ్మ్. ఆయన కవి ఫేమస్ తెలుసుగా. తెలుసు. నేను పాడనిప్పుడు. ఆళ్ళకి తెలుసు. చూసేవాళ్ళకి కూడా తెలుసు. హ్మ్. ఎందుకమ్మా? అందుకని హ్మ్. చిన్న లైఫు అందంగా, చక్కగా ఎప్పుడు వరకు మనం ఉంటామో, ఎన్ని శ్వాసలు మనం పీలుస్తామో, ఎంత గొప్ప రాష్ట్రం అమ్మా! నిన్న అక్కడికెళ్తే ఆ గోదావరి, ఆ! ఆ తల్లులు, ఆ పిల్లలు, ఆ కొబ్బరి చెట్లు కొన్ని తర్వాతొస్తాయి వీడియోలు. చెప్తున్నా. ఎందుకసలు మనిషి ఇంత మంచి ప్రకృతిలో పుట్టి, కదా! ఇంత వికృతి, కదా! అవును. భగవంతుడు మనకిచ్చినందుకు అవును గదా! అవును. కదా! ఇంత మంచి ప్రకృతిలో పుట్టి ఈ వికృతి ఎందుకు? మనం పుట్టిందెందుకు? వి బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ ప్రకృతి టు గెట్ సుకృతి. For that purpose, Lord has given this Akruti. Please leave your Vikruti.